అడ్వకేట్ జనరల్స్ ఉంటారు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. ఇది నిజానికి పెద్ద బీభత్సమైన కేసు కాదు. ఒక ఆఫీస్ మీద వాళ్ళు దాడి చేశారు. దానికి గవర్నమెంట్ లీడర్లు సరిపోతారు. కావచ్చు లేదా లోకేష్ కావచ్చు, ఎంత సీరియస్గా ఉన్నారు రివెంజ్ పట్ల అనేది తెలుస్తుంది. మామూలుగా అరెస్ట్ చేయడం తప్పులేదు, ఎందుకంటే దాడి జరిగింది, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఇది కేసు నడవాలి. కానీ ఏమాత్రం బెయిల్ కూడా రాకుండా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నదానికి ఎగ్జాంపుల్ మనకి. ఇటువైపు వీళ్ళ వైపు ఏమో మళ్ళీ పొన్నవాళ్ళు తప్ప వీళ్ళకి దిక్కు లేదు. వైసీపీ వాళ్ళేమో మళ్ళీ పొన్నవాళ్ళు, తర్వాత ఇంకెవరు రవిచంద్ర అనే ఒక అతను, వీరారెడ్డి, ఇలాంటి అడ్వకేట్స్ వీళ్ళ తరపున వాదిస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఇక్కడ ఐరన్ అంటారు. ఐరన్ అంటే ఒకప్పుడు రివర్స్లో ఉన్నారు. పొన్నవెల్లేమో గవర్నమెంట్ వకీల్గా ఉంటే సిద్ధార్థ లోత్రేమో చంద్రబాబు తరపున వాదించారు. ఇప్పుడు రోల్ ఉంటుంది. సో అందుకని చంద్రబాబు కానీ లేకపోతే లోకేష్ కానీ ఈ కేసుని సీరియస్గా తీసుకొని వీళ్ళందరినీ లోపలేసేయాలి, బెయిల్ రాకుండా చూసుకోవాలి. వాళ్ళకి తెలుసు ఈ గేమ్ అనేది చంద్రబాబుకి గోలీలాట్ లాంటిది, కోర్టులతో ఎలా డీల్ చేయాలనేది. ఆయన కొట్టిన పిన్ అంటారే అలా బెయిల్ రాకుండా వాళ్ళని అరెస్ట్ చేసేయాలి, అరెస్ట్ చేసినాక బెయిల్ రానియకుండా ఎలా చూసుకోవాలి, ఈ స్కెచ్ అంతా చంద్రబాబు ప్రిపేర్ చేసుకుని రంగంలోకి దిగినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి జగన్ అరెస్టులు చేయడం వేరు. జగన్ గతంలో కూడా ఇదే పనులు చేశాడు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటు చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళందరినీ అరెస్టులు చేయడము, ఫ్రైడే లేట్ నైట్ పోయి అరెస్ట్, ఇదే స్కీమ్ అందరూ ఎవరు చేసినా ఇదే స్కీమ్లో చేస్తుంటారు. ఎందుకంటే ఫ్రైడే చేస్తే సాటర్డే సండే కోర్టు హాలిడే కాబట్టి బెయిల్ రాదు, కనీసం 2 రోజులు ఉంచవచ్చు అనేది అందరికీ ఉండేది. కానీ చంద్రబాబుతో గేమ్ అలా ఉండదు. చంద్రబాబు అర్ధరాత్రి కూడా బెయిల్ తీసుకురాగలడు. అందుకని లేదు, వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ చెప్పేసి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్, అది కూడా రమేష్ హాస్పిటల్లోకి చేర్పించేవాడు. చంద్రబాబుకు ఉండే మెకానిజం వేరు, జగన్కు ఉండేది వేరు. జగన్ గవర్నమెంట్లో ఉండే చేయలేకపోయాడు చంద్రబాబుని, ఇప్పుడు ఏం చేయగలడు ఇంకా. కాబట్టి ఈ గేమ్ అనేది అసమానాల మధ్య జరిగే గేము. అంటే చంద్రబాబుకున్న బలాలు వేరు. నేను చాలాసార్లు చెప్తుంటాను, చంద్రబాబుకి ఇటు కులము బలం ఉంది, మీడియా బలం ఉంది, వ్యవస్థలో మనుషులు ఉన్నారు, పార్టీ స్ట్రక్చరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ 4 బలాలను ఉపయోగించుకొని చంద్రబాబు ప్రత్యర్థుల్ని ఆడుకుంటుంటాడు. సో అక్కడ ఫస్ట్ టైము కొంత వైఎస్ఆర్ చంద్రబాబుని ఢీకొనగలిగాడు, తర్వాత జగన్ కూడా ఒక మేరకు చేయగలిగాడు, కానీ ఫుల్గా చేయలేకపోయాడు జగన్ కూడా. ఎందుకంటే జగన్కి ఈ వ్యవస్థల సపోర్ట్ లేదు. ఎప్పుడు కూడా ఈ నేను చెప్పిన 4 రకాల పిల్లర్స్ అనేవి రాజకీయ నాయకులకి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు కాపాడలేరు. సో ఇప్పుడు జగన్ పరిస్థితి అదే. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళు ఫేస్ ద మ్యూజిక్ అని ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో. మ్యూజిక్ని వీళ్ళు ఫేస్ చేయాల్సిందే. అందరూ జైలుకి వెళ్ళాలి, బెయిల్ అంత ఈజీగా రావు. చంద్రబాబుతో గేమ్ కాబట్టి బెయిల్ కూడా రావు. సో చంద్రబాబు అయితే బెయిల్ తెచ్చుకోగలడు, కానీ జగన్ ఆ స్థాయిలో బెయిల్ తెప్పించే పరిస్థితి లేదు. సో ఈ ప్రెజర్ అంతా తట్టుకోలేక వైసీపీలో నుంచి నాయకులు బయటకు వచ్చేయాలనేది వీళ్ళకున్న మేజర్ టార్గెట్. అంటే బేసిక్గా రివెంజ్ స్టోరీలో టార్గెట్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి గతంలో మనల్ని చేస్తారు కాబట్టి మనం చేయాలి అనేది బేసిక్ రివెంజ్ ప్లాట్. సెకండు వాళ్ళని ప్రెజర్ చేయడం ద్వారా, కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా ఆ పార్టీని వీకెన్ చేసేసి వాళ్ళందరినీ బయటికి ఏ కాంగ్రెస్లోకి నెట్టేయగలిగితే లేదా బీజేపీలోకి పంపించేయగలిగితే వైసీపీ ఖాళీ అవుతుంది. ఇది స్ట్రాటజీ అనమాట. ఇది ప్రతి పార్టీ చేస్తుంది. కొంతమంది చంద్రబాబు లాంటి వాళ్ళు ఎఫెక్టివ్గా చేస్తారు, జగన్ లాంటి వాళ్ళు అంత ఎఫెక్టివ్గా చేయలేరు. కానీ బేసిక్గా మాత్రం తేడా ఏమీ లేదు, అందరూ ఇదే చేస్తారు. జగన్ కూడా గతంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, ఇవన్నీ జగన్ కూడా చేశాడు. జగన్ ఎందుకు చేశాడంటే ఇది సేమ్ కారణమే. అందరికీ ఎవరైనా ఇదే. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం వాళ్ళు మా మీద దాడులు చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేశారని. 2019 నుంచి 24 వరకు వైసీపీ వాళ్ళు చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. ఇది ఒక విసియస్ సర్కిల్, విషవలయం లాంటిది. అంటే రివెంజ్ మేము వచ్చినప్పుడు మీ సంగతి చూస్తాం, మీరు వచ్చినప్పుడు మా సంగతి చూస్తారు. సో దీనివల్ల అంతిమంగా ప్రజలకైతే మాత్రం ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే శాంతి భద్రతలు ఇష్యూ వస్తుంది. ఇటువంటి పెట్టుకుంటూ పోయినప్పుడు నాయకులు అల్టిమేట్గా వాళ్ళకి డబ్బులు ఉంటాయి, కొంత ఇబ్బందులు పడినా వాళ్ళు చేయగలరు, కానీ సామాన్య కార్యకర్తలకి ఇబ్బంది.
తెలుగుదేశంలో అంటే సామాన్య కార్యకర్తలను కూడా చూసుకోవడానికి లీగల్ వ్యవస్థ బాగుంది. వైసీపీలో అది కూడా లేదు. సో ఆ రకంగా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. ఈ సత్యవర్ధన్ని కంప్లైంట్ ఎవరిచ్చారో అతన్ని హైదరాబాద్లో జాబ్ చేసుకుంటుంటే అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టుకొని 3 రోజుల పాటు అతన్ని కొట్టి బెదిరించి అతనికి కొంత డబ్బులు ఇచ్చి అతని దగ్గర ఒక వీడియో రికార్డ్ చేశారు. అదేంటంటే ఈ కేసు అసలు నాకు సంబంధం లేదు, నేను ఆ రోజు లేను, ఎవరు వచ్చారో కూడా నాకు తెలియదు, నేను అసలు కంప్లైంట్ ఇవ్వలేదు, సాక్షి సంతకం పెట్టమని తెలుగుదేశం వాళ్ళు అడిగితే పెట్టాను, అంత తప్ప నాకు తెలియదు అని రికార్డ్ చేయించారు. దాని తర్వాత కోర్టులో కూడా తీసుకెళ్ళి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. జస్టిస్ హిమబిందు జడ్జి గారి ముందు అతను వాంగ్మూలం కూడా ఇచ్చాడు. సో ఇది వైసీపీ వాళ్ళు చెప్పేది. అందుకని వల్లభనేని వంశీ ప్లస్ ఇంకొక 3 మీద కిడ్నాప్ కేసు పెట్టారు. కిడ్నాప్ ఇతను దళితుడు కాబట్టి దళితుడిని ఎస్సీ కాబట్టి ఎస్సీని దూషించారని చెప్పి SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అది కూడా పెట్టారు. అట్లాగే కిడ్నాప్ ఇవన్నీ పెట్టారు. సో ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన బెయిల్ కూడా రాదు. మామూలుగా గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్లు ఉన్నా మ్యాక్సిమం నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడానికి ట్రై చేస్తారు. సో అలాగే వంశీ మీద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారు. ఇప్పుడు అతను కిడ్నాప్ కేసులో A1గా అతన్ని చేర్చారు. సో వీళ్ళు ఏమంటున్నారు వైసీపీలో, అసలు మేము కిడ్నాప్ చేయలేదు, ఏం చేయలేదు, అతను ఇప్పుడు అతను ఇలాగ మారిపోయి చెప్పడం వల్ల కేసే ఉండదు కాబట్టి దాన్ని నన్ను ఇరికించారు, అందుకే సత్యవర్ధన్ మీద కూడా మళ్ళీ కేసు పెట్టారు. సత్యవర్ధన్ మీద రమాదేవి అని ఒక తెలుగుదేశం నాయకురాలు ఒక కంప్లైంట్ ఇచ్చింది. అదేంటంటే ఆయన మమ్మల్ని డబ్బులు అడిగాడు, వైసీపీ వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు, మీరు ఎక్కువ ఇస్తే నేను వాళ్ళ తరపున సాక్ష్యం కోర్టులో అఫిడవిట్ అయ్యాను, మీరు కానీ ఇకపోతే నేను వెళ్ళి కేసును విత్డ్రా చేసుకుంటాను మమ్మల్ని ఇచ్చేశాడు సో అని అతని మీద పెట్టారు. సో ఇప్పుడు అతను పోలీసుల అధీనంలో ఉండారని వైసీపీ ఆరోపిస్తుంది. సత్యవర్ధన్ మీద ఇంకొంతమంది మీద కూడా కేసు పెట్టారు. అంటే ఇక్కడ మనకు మామూలుగా జనాలకు వచ్చే డౌట్లు ఏంటంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన సత్యవర్ధన్ ఎందుకు కోర్టులో చెప్పట్లేదు, కోర్టులో ఎందుకు చెప్పలేదు, దానికి కారణాలు మేబీ భయపడి ఉండొచ్చు, లేదా డబ్బులు తీసుకున్నప్పుడు చెప్పు, ఈ 2 కూడా జరిగి ఉండొచ్చు, అదొక పాజిబుల్. ఇది రెండోది, అసలు ఈ కేసు పెట్టడమే సత్యవర్ధన్ నిజంగానే ఆ రోజు జనాలు ఆ గందరగోళంలో ఎవరు వచ్చారో ఎవరు అలా అతనికి తెలియకపోవచ్చు. సో కేసు పెట్టించాలి కాబట్టి ఎవరి దగ్గర పెట్టించి ఉండొచ్చు. ఇప్పుడు అతను చెప్పేదాని ప్రకారం నా కేసు ఉంటే నాకు అనవసరంగా నా జాబ్కి ఇబ్బంది కాబట్టి నేను కేసు ఇది నాకెందుకు, అప్పుడెప్పుడో పనిచేశాడు వచ్చేసాడు, అబ్బాయి ఏమి హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్త కాదు. సో అనేది ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏ విషయానైనా వాళ్ళు పొలిటికల్గా 2 ఎక్స్ట్రీమ్ దీంట్లో చీలిపోయి కొట్టుకుంటుంటారు కాబట్టి ఇది కూడా అలా అయిపోయింది. అంటే బేసిక్గా మనకు అర్థమయ్యేది ఏమంటే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రత్యర్థుల్ని రాజకీయంగా చంపాలి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం, ఈ 2 ప్రధానంగా ఉంటాయన్నమాట. అట్లాగే గతంలో వాళ్ళకి సపోర్ట్ చేసిన అధికారుల్ని వేధింపులకు గురి చేయడం, గతంలో అయితే వేధింపులు ఎలా ఉండేవో అధికారుల కంటే వాళ్ళ ఉద్యోగాలు లేకుండా చేయడం, లేకపోతే ఏదో అనామక పోస్టులో వేసేయడం అనేది జనరల్గా జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా కేసులు